హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మీలో ఎంతమందికి పుష్ప సినిమా గుర్తుంది? దీన్ని సీక్వెల్ కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ సుకుమార్. అండ్ థియేటర్లో చూస్తే పూనకాలే తెప్పించారు అందరూను. అండ్ అల్లు అర్జున్ కూడా మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం అయితే చూపించేశాడనే అనుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే జాతర సీన్లో అల్లు అర్జున్ నటించిన తీరు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా పూనకాలు తెప్పించేలా ఉంది. ఆ విధంగా అల్లు అర్జున్ అయితే అద్భుతంగా నటించేశాడు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సినిమాకి హైలైట్గా నిలిచాయి అనుకోండి. అయితే పుష్ప సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే చాలా వైరల్గా మారిపోయింది. ఎందుకంటే పుష్ప సినిమాలో ఛాన్స్ ఒక హీరో మిస్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాట ఇది. మరి ఆ హీరో ఎవరు ఏంటి అంటే, చివరి నిమిషంలో పుష్ప సినిమాలో ఛాన్స్ మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ హీరో మరెవరో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్. నారా రోహిత్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమా ఛాన్స్ మిస్ అయిందని చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని తెలిపాడు రోహిత్. కరోనా టైంలో నేను మీసాలతో ఉన్న ఫోటోలను నిర్మాత నాకు పంపించి పుష్ప సినిమాలో షెకావత్ పాత్ర గురించి చెప్పారు, నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు. కానీ సుకుమార్ పుష్ప సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని చూస్తున్నారని, అందుకోసం అన్ని భాషల నుంచి నటీనటులను తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే షెకావత్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ను ఎంపిక చేశారని నారా రోహిత్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఈ కామెంట్స్ అయితే వైరల్ అవ్వడంతో మంచి ఛాన్స్ని నారా రోహిత్ మిస్ చేసుకున్నారని నేటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ బన్వర్ షెకావత్ ప్లేస్లో నారా రోహిత్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఊహించుకొని ఒకసారి కామెంట్ చేయండి.